ఇప్పుడు మనం గతంలో కూడా దీంట్లో ఈ 11 అనే నెంబర్కి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి నెంబర్ 11 సీట్స్, దొరికినటువంటి డబ్బులు 11, 11 అంటే ఇవన్నీ లింక్ అవుతూ ఉన్నాయి, సింక్ అవుతూ ఉన్నాయి. దీంట్లో కూడా ఇంకొక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే సిట్టు విచారణలో ఎప్పుడూ కూడా 8 నుంచి 11, 12 కోట్ల మధ్యలోనే వీళ్ళు ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు. ప్రతి వారము ఇక్కడి నుంచి బయటికి పంపించేటప్పుడు కూడా ఏ వెహికల్లోనైనా కానీ 9, 10, 11 ఎట్లాగే పెట్టారు. అంటే అంతకంటే ఎక్కువ పెడితే కారులు కష్టం. అందుకని ఆ ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి క్రమంలో చిత్తూరు పంపించినా, ఒంగోలు పంపించినా, లేకపోతే తాడేపల్లికి పంపించినా, లేకపోతే ఎక్కడికి పంపించినా, ఇంకో దగ్గర పంపించినా, అట్లాగా 11 కోట్ల రూపాయలు కూడా అక్కడికి ఒక దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళి అక్కడ ఆగింది. ఆ వెళ్ళినటువంటి అమౌంట్ క్లియర్గా అతను చెప్పాడు. మరి ఏం చెప్పాలి? ఎవరికి సంబంధం అంటే వంశీ గారు, ఎవరికి సంబంధం? ఇంకా రాజ్ కసిరెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో దివ్యారెడ్డి గారు వెంటనే అరిటే హాస్పిటల్ డైరెక్టర్ నుంచి ఆవిడ బయటకు వచ్చారండి. అంటే ఇప్పుడు కేసు ఈరోజు లిక్కర్ స్కామ్ కేసు ఇన్వెస్టిగేషన్ జరగట్లా. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో అప్పుడు డైరెక్టర్లు ఉండారా లేరా, అప్పుడు ఉపేందర్ రెడ్డికి దివ్యారెడ్డికి సంబంధించి ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు ఉన్నాయా లేవా, రాజ్ కసిరెడ్డి వైఫ్ దాంట్లో డైరెక్టర్ కాబట్టి వాళ్ళకి అక్కడ అంటే జనరల్గా వ్యాపార సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులు తీసుకుని ఆడ పెట్టమంటే ఆయన ఆడ పెట్టుంటాడు. మరి అసలు ఆ ఫామ్ హౌస్కి లేదా ఆర్ఐటికి సంబంధం లేదంటే మరి ఆమె ఎట్లా డైరెక్టర్గా ఉండిద్ది? ఇది చాలా క్లియర్గా క్లారిటీగా జనరల్గా రా ఏజెన్సీ, సిబిఐ, ఈడీ వీటన్నిటికంటే కూడా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ సిట్టు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ది బెస్ట్గా చేస్తున్నారు అనేటువంటిది అయితే మాత్రం పబ్లిక్ టాక్. ఇంతవరకు అలాంటి ఇన్వెస్టిగేషను ఏపీ పోలీసులు చేయలే. గతంలో ఎప్పుడో చేస్తుంటారేమో, కానీ ఫస్ట్ టైము ఏపీ పోలీసులు, ఏపీ సిట్టు ఈ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభని, అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ని చేసి సాక్ష్యాధారాలతో ప్రజలకి ఏం జరిగింది అనేటువంటి దాన్ని చూపిస్తున్నారనేటువంటి ప్రశంసలను అయితే చాలా గొప్పగా అందుకుంటుంది. ఆ టీం నిజంగా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎక్కడ దీంట్లో డీవియేషన్లు 11 కోట్లు దొరికినాయి, తీసుకొచ్చారు, పెట్టారు, తీసుకుని బ్యాగులు లెక్కేసి ఆడ పెట్టారు. మరి ఎవరు మరి ఇక్కడ దీంట్లో మరి నాకు సంబంధం లేదంటే ఎవరికి సంబంధం అనేది వాళ్ళే చెప్పాలి. రైట్, ఇంకా నయ్యం కుదరలేదు. గుండెపోటు అని చెప్పని తర్వాత నారాసు రక్త చరిత్ర అన్నట్టుగా మన సింగపూర్ వెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి కారులో ఆడిపోయి డబ్బులు పెట్టొచ్చాడు అని చెప్పారు. 11 కోట్లు ఎవరన్నా పెడతారా? వాళ్ళు ఇంకా అట్లా ఇలా నారాసు రక్త చరిత్రలాగా ఇవి కూడా ఎట్లాగే వీళ్ళే చేశారు టీడీపీ, అది కూడా చెప్పలా. అంటే జనాన్ని మరీ అంత అమాయకులు చేయకూడదని నా విజ్ఞప్తి. పబ్లిక్ చాలా తెలివికి వల్ల వాళ్ళు ఈ లిక్కర్ స్కామ్తో అతనికి సంబంధం ఉందా లేదా అంటే సంబంధం ఉన్నట్టుగా 100 ఆధారాలు ఉన్నాయి. మరి ఈ డబ్బులు మొత్తం ఆయన ఆపరేట్ చేసినట్టు ఉన్నాయి. ఆ డబ్బుల్లోనే ఒక డబ్బులది ఇక్కడ దొరికింది 11 కోట్లు, ఒక 9 కోట్లు ఇక్కడి నుంచి ఎలక్షన్కి పంపిస్తూ ఉంటే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషి 9 కోట్లు రెడ్ హ్యాండెడ్గా దొరికినాయి, వాటిని సీజ్ చేశారు. అట్లాగే కొన్ని అకౌంట్స్ నుంచి ఈ లిక్కర్ కంపెనీలోకి బయట బినామీ కంపెనీలకి ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ని 60 కోట్లని సీజ్ చేశారు. దాదాపు ఇప్పుడు 90-100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీజ్ అయింది. ఇంకా 3,500 కోట్లలో ఒక 100 పోయింది. ఇక 3,400 కోట్ల రూపాయలు రాబట్టేటువంటి ప్రయత్నం ఎక్కడెక్కడ ఉండో తీసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే నెంబర్ 1 by 1 జరిగిద్ది. మరి ఇందుట్లో ఎవరైతే ఇప్పుడు ఇందుట్లో ఇంకా పారిపోయి ఉన్నారు కొంతమంది దొరకకుండా, కిరణ్ కుమార్ రెడ్డి, అట్లాగే అవినాష్ రెడ్డి, సైమాను, శివకుమారు, వీళ్ళందరి పాత్ర, వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటనేది కూడా వరుణ్ అడుగుతూ ఉన్నారు. వరుణ్ ఇంకా అసలు ఇంకెక్కడెక్కడ డంపులు ఉన్నాయి అనేది వీళ్ళందరూ బయటకు వస్తే మరిన్ని సమాచారం, మరిన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నట్లున్నాడు. మరి అవన్నీ కనుక బయటకు వస్తే ఈ కేసులో చాలా అంశాలు బయటకు వస్తాయి, చాలా ఆధారాలు బయటకు వస్తాయి. వీటితో పాటు బంగారం కూడా 100 కోట్ల బంగారం. ఇప్పుడు ఆ బంగారం ఎక్కడుంది అది కూడా బయటికి తీయాలి. ఆ జూబ్లీహిల్స్లోనే ఒక మహిళ ఉందట, ఆమె సంబంధించినటువంటిది మొత్తం ఆ బంగారం వ్యవహారం అంతా ఆమె చూసిందట, ఆమె దగ్గర ఉందట. జనరల్గా వాళ్ళు బంగారం డబ్బులు అంటే బంగారమే కావాలనుకుంటారు కదా లేడీస్, అట్లాగే ఆమె కూడా అట్లాగే బంగారం కావాలనుకున్నట్లుంది. మరి ఇవన్నీ రావాల్సినటువంటి అంశాలు. బట్ నేను అనుకోవటం అయితే ఇంకెక్కువ రోజులు ఆగదు, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తూ ఉంది. ఇది చివరికి తాడేపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏదైతే సిట్లో వాళ్ళు ఫైనల్ టచ్ ఏదైతే చేస్తున్నారో
ఈ అమౌంట్స్ అన్నీ ఇంకో కలుక్కొస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ లేకుండా ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద మనీ వ్యవహారం జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది అక్కడికి వెళ్ళి ఆగేటువంటిది చాలా క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది.